నాలుగేళ్లుగా వేధిస్తున్న దగ్గు, ఆయాసానికి అసలు కారణం తెలిసి వైద్యులు ఆశ్చర్యపోయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఊపిరితిత్తుల్లో చిక్కుకున్న కృత్రిమ పన్నును మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక బ్రోంకోస్కోపీ విధానంతో విజయవంతంగా తొలగించారు. నాలుగేళ్లుగా దగ్గు, శ్వాస సమస్యలు, తరచూ నిమోనియాతో బాధపడుతున్న ఫణికేల సత్యానికి పరీక్షలు నిర్వహించగా ఊపిరితిత్తుల్లో డెంటల్ ఫిక్చర్స్ ఉన్నట్లు గుర్తించారు. ఎలాంటి పెద్ద ఆపరేషన్ లేకుండా దాన్ని తొలగించడంతో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడింది. 5 సంవత్సరాల కింద ఒక పన్ను కట్టించుకుంటే అది అరిగిపోయి వాటర్ తాగేటప్పుడు గొంతులో కొరపోయింది. కింద పడిపోయిందో లోనకి వెళ్ళిపోయిందో నాకు తెలవలేదు. 5 సంవత్సరాల నుంచి హాస్పిటల్స్ అన్ని సార్లు తిరిగా, ఖమ్మం తిరిగా, విజయవాడ తిరిగా, సత్తుపల్లి, తిరుగురు మొత్తం తిరిగిన ఎక్కడా కూడా నిమ్మే కానీ పన్ను లోన లేదని సిటీ స్కానింగ్ కూడా తీశారు. లోపల ఏమీ లేదని చెప్పారు. ఇక అప్పుడు మా అబ్బాయి ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేస్తుంటే ఇక్కడ నాన్న అంటే వచ్చాను. వచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్ గారిని కలుద్దామని ఈ హాస్పిటల్కి వచ్చాము. మేడం గారిని కలిసాము. కలిసి అన్ని టెస్టులు చేస్తాను, దాంట్లో ఏమన్నా బయటపడితే అని చెప్పాము, వివరాలని చెప్పాము. సంగతి మేడం 5 సంవత్సరాలు అవుతుంది. ఎలా తీశారు, 4 గంటలు తీసి మాకు చూపెట్టారు. నా పేరు డాక్టర్ యశస్విని. నేను కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో. సో జూలై 11th రోజు మా దగ్గర సత్యం గారు రావటం జరిగింది. ఖమ్మం నుంచి వచ్చారు. ఆయన 4 years నుంచి దగ్గు, ఆయాసం, పెళ్లికూతులతోటి సఫర్ అవుతూ ఉన్నారు. నిమోనియా, టీబీకి సంబంధించిన ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా నిమోనియా అనేది ఇంప్రూవ్ కాలేదు. మేము సిటీ స్కాన్ చేస్తే ఆయనకి పన్ను అనేది లంగ్స్లో ఇరుక్కుపోయింది అనేది తెలిసింది. ఆయన కూడా 4 years బ్యాక్ నీళ్లు తాగేటప్పుడు పన్ను లోపలికి వెళ్ళింది అని చెప్పడం జరిగింది. సో మేము దీన్ని ఒక అడ్వాన్స్డ్ బ్రాంకోస్కోపీ టెక్నిక్తో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్లో దాన్ని తీయడం అనేది జరిగింది.